హాయ్ అండి. ఈ బెండకాయ అన్నం ఎప్పుడైనా చేశారా? చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ అద్దిరిపోతుంది. అలాగే ఆనియన్స్ తినని రోజు అయితే చక్కగా ఉపవాసాలు ఉండేటప్పుడు చేసుకోవచ్చు. అలాగే పిల్లలు బెండకాయ తినమని అల్లరి పెట్టేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టామనుకోండి లంచ్ బాక్స్కి వద్దనకుండా తింటారనమాట. అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ వేరుశనగ పలుకులు, ఒక స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ పొట్టు మినపప్పు, 3 ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకొని అవి వేగిన తర్వాత అందులోకి ఒక స్పూన్ పుట్నాల పప్పు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపులు, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని అవి వేగిన తర్వాత కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న పొడిని వేసుకొని ఇంకోసారి కలిపేసి అందులోకి 1 కప్పు వరకు రైస్ని వేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని తినడమే. అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెండకాయ రైస్ అంటే ఎక్సలెంట్ అనుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.